గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా చాలా పరిణామాలు జరిగాయి ముఖ్యంగా ఈ 4-5 రోజులుగా. అందులో ముఖ్యంగా మనం ఎలా అంటే అమెరికాకు భారత్కు చాలా విడదీయరాని సంబంధం ఉంది, రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా. సో అలాంటి దాంట్లో అక్కడ ఒక H1B వీసాలది చాలా అసలు ట్రిగ్గర్ అవుతుంది చాలామంది భారతీయులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి. దానికి సంబంధించి ట్రంప్ రకరకాల నిబంధనలు, ఆంక్షలు అమలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చాలా ఆంక్షలు విధించాడు. వాటన్నిటినీ మొన్న అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఏదైతే $1,00,000 ఫీజును కూడా, ప్రతిపాదనను కూడా కోర్టు కొట్టివేసింది. ఇలాంటి అనేక విషయాలను మనతో మాట్లాడడానికి ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్టు మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, అమెరికా కోర్టు, ఫెడరల్ కోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా చాలా భారతీయ టెకీలకు చాలా ఓటనిచ్చే విషయం అది. ఏదైతే $1,00,000 ఫీజును H1B వీసాల విషయంలో అది సో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది భారతదేశంలో ముఖ్యంగా అమెరికాకి వెళ్ళాలని కలలు కంటున్న చాలామంది ఇండియన్లు, ముఖ్యంగా మన తెలుగు టెకీలకు ఈ తీర్పు అనేది ఎలా భరోసాని ఇస్తుంది అంటారు? అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వలసదారులని వీలైనంత వరకు అమెరికా నుంచి పంపించే వేయాలని రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టడంలో, దాంట్లో భాగంగా H1B వీసాలు సులభతరంగా పొందడానికి వీలు లేకుండా కఠినతరం చేయాలనే ఉద్దేశంతో మామూలుగా $185 ఒక అప్లికేషన్ పెడితే అయ్యేటువంటి పనిని $1,00,000 ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాతనే మేము యాక్సెప్ట్ చేస్తాము అని H1B వీసాలకు ఒక పెద్ద అడ్డుకట్ట వేశాడు. అయితే దీన్ని మామూలుగా ఎవరు కూడా డైరెక్ట్గా పే చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి కంపెనీలే డైరెక్ట్గా పే చేసే ప్రయత్నం వస్తున్నాయి. కానీ కంపెనీలు కూడా ఎందుకు చేస్తాయి? అవతలి వాడు $1,00,00,000 పే చేసేసి ప్రాసెసింగ్ ఫీజులోకి వెళ్ళాలంటే అవతల వాడు కోట్లు సంపాదించి ఇవ్వగలిగేటువంటి హై ఎండ్ జాబ్స్లో మాత్రమే కంపెనీలు ముందుకు వస్తాయి. సాధ్యం అవుతుంది. మిడిల్ లెర్నింగ్ ఎంట్రీ స్టేజ్లో మాత్రం అసలు సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. దీనికన్నా మనం అమెరికన్స్ని తీసుకోవడం మంచిది, అనవసరంగా బయట వాళ్ళని తీసుకోవడానికి ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టడం అనే ఉద్దేశంతో చాలామంది విత్డ్రా అయ్యే పరిస్థితి. ఉద్దేశం కూడా అదేనేమో, పెట్టడం వెనక ఉద్దేశం కూడా అదే. అమెరికన్స్కే జాబ్స్ ఇవ్వాలి, బయట వాళ్ళని పూర్తిగా డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాడు. సరే, దీనిలో కాంగ్రెస్ లోపల దీన్ని బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఒక సభలో ఇది ఓడిపోయింది. ఇంకొక సభకి వెళ్ళాలి, మళ్ళీ మొదటి సభ కూడా తీసుకురావడానికి వాళ్ళకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది అక్కడ ఆగిపోయి ఉంది. కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్. అవును. తర్వాత బోస్టన్ అనే స్టేట్ లోపల అక్కడున్న ఫెడరల్ కోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ఏం చెప్పిందంటే, ఇది ఫీజు లాంటిది, ఇది ఫైను. అంటే ఒక రకంగా ఫైన్ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా మీరు వాళ్ళ దగ్గర సుంకాలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇట్లా సుంకాలు, ట్యాక్సెస్కి ఇట్లా వసూలు చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఒప్పుకుంటే తప్ప, 2 సభల్లో నెగ్గి టోటల్గా బిల్ పాస్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి బిల్ పాస్ కాలేదు కాబట్టి ఇది నెగ్గే అవకాశం లేదు. కాబట్టి ఇది ఇల్లీగల్ కింద నేను కొట్టేస్తున్నాను అని చెప్పి కేసు కొట్టడం జరిగింది. అయితే ఇదేంటంటే బోస్టన్ అనేది ఒక స్టేట్ మాత్రమే. ఈ స్టేట్ ఫెడరల్ కోర్టు అనేది దేశానికి మొత్తానికి వర్తించేటువంటి అవకాశం, జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు లాంటిది, అట్లాంటి ఒక రకంగా హైకోర్టు అనుకోండి. ఒక రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మిగతా రాష్ట్రాన్ని ఇట్లా వర్తించాలంటే ఇది మళ్ళీ పైకోర్టుకు దీన్ని అప్పీల్ చేసుకునే అవకాశం, రెఫరెన్స్ ఉపయోగపడుతుందేమో అంతే. ఇప్పుడు దీన్ని వెంటనే పైకోర్టుకు మూవ్ చేస్తున్నారు. రెండోది కాంగ్రెస్లో కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్లో కూడా బిల్లు ఓడిపోయి కోర్టు కూడా చెప్పినా కూడా అమెరికన్ ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్తో కూడా తను కావాలనుకుంటే నెగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలాగా కాకుండా అమెరికా ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. అసలు జడ్జెస్ని పొలిటికల్ పార్టీలు నియమించుకుంటాయి, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు జడ్జెస్ని. ఎక్కడ మనకు మీరు ప్రపంచంలో ఇంకా ఏ దేశంలో మీరు చూడరు, అమెరికాలో తప్పది ఇంకెక్కడ సాధ్యం కాదు. జడ్జిని అంటే నీకు ఎవరు తెలిస్తే వాడిని జడ్జిగా నువ్వు పెట్టుకుంటావు. ఎలాంటి తీర్పు ఇస్తాడో మనం ఊహించవచ్చు. అసలు ఇప్పుడు ఈ జడ్జి కూడా, బోస్టన్ జడ్జి కూడా ఎవరుతున్నారు, బరాక్ ఒబామా టైం లోపల నియమించినటువంటి జడ్జి అవుతాను. సో అందుకే నెగిటివ్ వచ్చిండొచ్చు మేబీ. సో కాబట్టి ఏంటంటే వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి జడ్జి కాబట్టి ఆయన ఇచ్చాడు నెగిటివ్ అని చెప్పి అనుకుంటారు. ఇలాంటి విచిత్రమైనటువంటి జడ్జెస్, ఒక జడ్జి అంటే ఏంటి అంటే అనుభవం మీద వాటిలో దానికి ఒక న్యాయశాస్త్రం చేసి దానికి చేస్తే తప్ప
రాజకీయ నాయకులను నియమించుకునేటువంటి జడ్జెస్ ఏమిటి, వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులు దాన్ని అమలుపరచడం ఏమిటి, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ మరి తప్పదు, అది అమెరికా ఇవాళ ప్రపంచాన్ని ఏలేటువంటి దేశం కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఒకటి తీర్పు వచ్చినంత మాత్రంలో సంకలు కొట్టాల్సిన అవసరం కానీ దీనివల్ల ఏదో భారతీయులకు ఏదో వచ్చి పడిందని అనుకోవడానికి వీల్లేదు. ఒకసారి పైకోర్టుకు అప్పీల్ చేయగానే ఆటోమేటిక్గా కింది కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ ఆగిపోతుంది, అంటే అది అమలు కాదు. సో అప్పుడు ప్రాసెస్ ఆటోమేటిక్గా ఫీజు గట్టిపోవాల్సిందే తప్ప జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, ఫైనల్ కోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. లేదా కాంగ్రెస్ నుంచి అయినా అది పూర్తిగా దాన్ని వ్యతిరేకించిన పూర్తిగా రావాలని పరిస్థితి ఏర్పడుతుంది, అంటే ఇంకో సభలో కూడా అది వీగిపోయే పరిస్థితి రావాలి. రెండోది ఏంటంటే ఒక్క H1B వీసాకు సంబంధించిన సమస్య ఒక్కటే అయితే ఏదో రకంగా పరిష్కారం చేసుకుని బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, ఒకవైపున రేసిజం విపరీతంగా తయారై ఇండియన్స్ని విపరీతంగా నిన్నటికి నిన్న ఒక అబ్బాయిని మల్కాజ్గిరి అబ్బాయిని చంపారు, ఊరికే లేని ఒక చోట పిలిపించి అర్ధరాత్రి పూట కాల్చి పడేశారు పాపం అన్యాయంగా. తిట్టడం అసహించుకోవడం, అవును, వీళ్ళకి మన జెండాలు చింపేయడం, కాల్చేయడం, రకరకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్ అని క్లియర్ చెప్పేస్తున్నారు వాళ్ళు. ప్రపంచంలో ఇన్ని దేశాల్లో చైనీస్ మన ఇండియన్స్ కన్నా ఎక్కువ ఉన్నారు అక్కడ అమెరికా లోపల. వాళ్ళది ఫస్ట్, మనది సెకండ్. కానీ వాళ్ళ మీద మళ్ళీ ఏ రకమైనటువంటి లేదు, ఎందుకంటారు? ఎందుకంటే దే ఆర్ సైలెంట్ పీపుల్. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు సైలెంట్గా ఉండరు. ఎక్కడికి పోయినా సరే ఒక ఇంటికి 2-3 సంఘాలు పెట్టేస్తారు. తెలుగు సంఘాలు ఒకప్పుడు ఓన్లీ తానా అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఉండేది, దాని నుంచి ఆటా అని అమెరికన్ తెలుగు అసోసియేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రతి స్టేట్కి ప్రతి టౌన్కి కనీసం 10, 15, 25 మినిమం తెలుగు సంఘాలు తయారయ్యాయి. మొత్తం తెలుగు సంఘాల సంఖ్య కొన్ని వేల మీద ఉంది ఇప్పుడు అమెరికా లోపల, థౌజండ్స్ మీద ఉంది. వీళ్ళు ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, ఇండియన్స్ని పట్టుకుపోయే ప్రయత్నం చేస్తారు, తెలుగు వాళ్ళని ఇక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, గొడవ చేస్తారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతారు. అమెరికా అధ్యక్ష పదవికి కూడా పోటీ పడదామని స్టేట్మెంట్ ఇచ్చారుగా మన వాళ్ళకు ఉన్నటువంటి ఇది. ఇంకోటి ఏంటిది, అక్కడ ప్రాపర్టీ పర్చేజ్ చేసేదంతా ఎక్కువ తెలుగు వాళ్ళు, ఎక్కువగా ఇండియన్స్ పర్చేజ్. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ రేట్లు అమాంతం పెంచేశారంట. కారణం ఏమిటంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రాపర్టీ కొంటే మనకు ₹1 వడ్డీ కూడా రాదు. అవును, ₹1 వడ్డీ కూడా పడదు మనకు, కానీ అక్కడ ₹1.5 వడ్డీ పడుతుంది. అంటే బ్యాంకులో పెట్టుకుంటే వచ్చేదానికన్నా డబ్బు ఎక్కువ. ₹1.5 వడ్డీ అంటే మామూలు విషయం కాదు కదా. 18% ఇంట్రెస్ట్ మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అదే ఇండియాలో పెడితే మనకు ₹1 వస్తుంది, 6% కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. అవును, కాబట్టి ప్రాపర్టీ కాస్ట్ అక్కడ వాల్యూ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ₹1.5 ఇంట్రెస్ట్ ప్రతి నెల వర్కౌట్ అవుతుంది రెంట్స్ రూపంలో. కాబట్టి ప్రాపర్టీ తొందరగా రికవర్ అవుతుంది. అక్కడ బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ, 2%, 3%, 4% కన్నా పెంచదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వీటికి కూడా ప్రాపర్టీస్ కూడా విపరీత ప్రాపర్టీస్ మాత్రం వాళ్ళు బయటకు వదిలేశారు, దానివల్ల ప్రాపర్టీకి వస్తుంది. అది గ్రహించి ఇండియాలో ప్రాపర్టీ కొనేదానికన్నా అమెరికాలో ప్రాపర్టీ కొనడం బెటర్ అనే ఉద్దేశంతో ఇండియన్స్ అంతా ప్రాపర్టీస్ కొనేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ లో కూడా మన వాళ్ళు ఎక్కువ మంది, చాలా ఎక్కువ ఉన్నారు. 100 ఎకరాలు కొనేశారు. ప్రాపర్టీ రేట్లు పడిపోతున్నాయి అక్కడ. ఎందుకు పడిపోతున్నాయంటే ఇండియన్స్ అంతా బయటకు వచ్చేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విపరీతంగా అమ్మకాలు పెట్టేశారు, ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఒక్క H1B వీసా ఒక బోస్టన్ ఫెడరల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రంలో ఇండియన్స్ అంతా కూడా ఇక చంకలు బట్టి చచ్చుకొని ఇక మాకు బ్రహ్మాండంగా H1B వీసాలు వస్తాయని ఆశపడాల్సిన అవసరం లేదు. ఒక H1B వీసానే కాదు, రకరకాల పద్ధతుల లోపల డిస్కరేజ్ చేసుకుంటూ మన వాళ్ళ మీద వీలైన కేసులు పెట్టేసేసి వీళ్ళంతా బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సహించి భరించి అక్కడ ఉండడం చాలా కష్టం. ట్రంప్ ఉన్నంతకాలం అక్కడ ఇండియన్స్కి ఏమాత్రం భద్రత లేదు. ట్రంప్ వెళ్ళిన తర్వాత వచ్చేవాడు కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు వస్తే తప్ప, ట్రంప్ని అనుసరించి వచ్చేటువంటి వాడు ఎవరైనా వస్తే మాత్రం ఇక ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అవుతుంది. ఇండియన్స్ వీలైనంత వరకు అక్కడ 100% సెటిల్ అయిపోయి సిటిజన్షిప్ వచ్చినటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు బయటికి రావడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందువల్ల H1B వీసా గురించి ఒక కోర్టులో వచ్చిన ఫెడరల్ కోర్టులో వచ్చిన ఒక జడ్జిమెంటు పెద్దగా అంత గొప్పగా మనకు ఉపయోగపడే విషయం అయితే కాదు అని మనం చెప్పగలుగుతాం.